కథ శీర్షిక నువ్వే నీకు శత్రువు నువ్వే నీకు మిత్రుడు. మనసులోని యుద్ధం. రామయ్య ఓ సాధారణ మధ్యతరగతి మనిషి. ఉదయం లేచినప్పటినుంచే అతని మనసులో ఒకే మాట, నాతో ఇది కాదులే, నా వల్ల కాదు, నేను చెయ్యలేను. ఈ మాటలు ఎవ్వరూ చెప్పలేదు, అతనికే అతనే చెప్పుకున్నాడు. అతని జీవితంలో ఎలాంటి పెద్ద ఓటమీ లేదు, కాని ముందుకు సాగడానికి అవసరమైన ధైర్యం కూడా లేదు. ఇది శత్రువుల వల్ల కాదు, ఇది అతని మనసు వల్ల. అతని లోపలే ఓ శత్రువు ఉన్నాడు. అవకాశమే శత్రువయింది. ఒకరోజు ఆఫీసులో పెద్ద అవకాశం వచ్చింది. కొత్త ప్రాజెక్ట్ లీడర్గా పేరు పెట్టారు. అందరూ రామయ్య వైపు చూశారు. కాని రామయ్య మనసులో మాత్రం మరో స్వరం, నువ్వు ఫెయిలవుతావు, అందరూ నవ్వుతారు, బాధ్యత నీవల్ల కాదు. ఆ అవకాశం అతనికి కాదు అని అతనే తన చేతులతో దూరం పెట్టాడు. ఆ రోజు ఇంటికి వెళ్లిన తర్వాత అతను అద్దంలో తన ముఖాన్ని చూసుకుని అడిగాడు, నాకెవరూ శత్రువులా లేరు కదా, మరి ఎందుకు నేను వెనక్కి వెళుతున్నాను? అతనికి సమాధానం రాలేదు. మార్పు మొదలైన క్షణం. అదే రాత్రి పాత డైరీ దొరికింది. అందులో చిన్నప్పటి రామయ్య రాసిన మాట, నేను పెద్దవాడినై మంచి పని చేస్తాను, భయపడను, నేను నాపై నమ్మకం పెట్టుకుంటాను. ఆ మాటలు చదువుతుంటే కన్నీళ్ళొచ్చాయి. అతను అర్థం చేసుకున్నాడు, అప్పుడు నేను నా మిత్రుడని, ఇప్పుడు నేను నాకు శత్రువుని. ఆ క్షణమే అతనొక నిర్ణయం తీసుకున్నాడు. శత్రువుని మిత్రుడిగా మార్చుకోవడం. మరుసటి రోజునుంచి రామయ్య ఒక్క పని చేశాడు. తన మనసు చెప్పే ప్రతి నెగటివ్ మాటకి ఒక ప్రశ్న అడిగాడు, నిజమా ఇది, లేక నా భయమా? తనమీద తానే నమ్మకం పెట్టుకున్నాడు. పూర్తిగా కాదు, కాని ప్రతిరోజూ కొంచెం కొంచెంగా. భయం వచ్చినప్పుడల్లా చెప్పుకున్నాడు, నేను ప్రయత్నించకపోతే ఓటమి ఖాయం, ప్రయత్నిస్తే అవకాశముంటుంది. అతని లోపల ఉన్న శత్రువు మెల్లగా మిత్రుడిగా మారసాగాడు. విజయానికి అర్థం. కొన్ని నెలల తరువాత మరోసారి అదే అవకాశం వచ్చింది. ఈసారి రామయ్య వెనక్కి తగ్గలేదు. భయం ఉన్నా ముందుకు నడిచాడు. పూర్తి విజయం కాదు, కాని పూర్తి ప్రయత్నం. అదే అతని నిజమైన గెలుపు. అతను అర్థం చేసుకున్నాడు, విజయమంటే భయంలేని జీవితం కాదు, భయం ఉన్నా ముందుకు నడిచే మనసే విజయం. ముగింపు. కథ కాదు జీవితం. రామయ్య చివరికి తెలుసుకున్న సత్యమొక్కటే, నువ్వే నీకు శత్రువు, నువ్వే నీకు మిత్రుడు. నిన్ను వెనక్కి లాగేది బయట ప్రపంచం కాదు, నిన్ను ముందుకు నడిపేది కూడా బయట ప్రపంచం కాదు. నీ మనసే నీ యుద్ధభూమి, నీ ఆలోచనలే ఆయుధాలు. ఈరోజు నువ్వు ఏది ఎంచుకుంటావో అదే నీ రేపు. కథ సందేశం. నీమీద నువ్వు నమ్మకం పెట్టుకున్న రోజే నీ జీవితంలో నిజమైన విజయం మొదలవుతుంది. ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, షేర్ అండ్ కామెంట్ మన ఛానల్.